నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. హైదరాబాద్ ప్రజల దశాబ్దాల కల అయిన మూసీ నది పునర్జీవనం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అడుగుపడింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులను వేగవంతం చేయడానికి సర్వం సిద్ధం చేసింది. వచ్చే నెల మొదటి వారంలోనే ఈ ప్రాజెక్ట్ యొక్క ఫేజ్ 1కు సంబంధించినటువంటి గ్లోబల్ టెండర్లను పిలవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగడానికి ప్రధాన కారణమైనటువంటి ఏదైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ఉందో దాని నుంచి అందుతున్నటువంటి రుణం 4,500 కోట్ల రూపాయలు. ఈ రుణ మంజూరుకు సంబంధించినటువంటి డిపిఆర్ ఏదైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఆఖరిసారిగా క్షుణ్ణంగా స్క్రూటినీ చేయడానికి ఏడీబీ ప్రతినిధుల బృందం ఉందో అది ఈరోజు హైదరాబాద్కు వచ్చింది. 4 రోజుల పాటు సాగిన ఈ ఆఖరి విజిట్తో ఈ రోజుతో ముగిసింది. ఇప్పటికే 6 సార్లు క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన ఏడీబీ బృందం ఈ నెల ఆఖరు నాటికి అధికారికంగా లోన్ క్లియరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియరెన్స్ రాగానే వెంటనే టెండర్లను పిలిచేలా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కేవలం డిపిఆర్ పరిశీలించడమే కాకుండా ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతోటి ఏడీబీ బృందం సుదీర్ఘంగా సమావేశమైంది. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి ఏదైతే జలమండిలో ఉన్నటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీటన్నిటికి సంబంధించింది మరియు నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమైన అధికారులు ఉన్నారో వారితో కూడా చర్చలు జరిపింది. ఈ ప్రాజెక్టుపై ఏ శాఖకైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ఆరా తీయగా అన్ని శాఖల అధికారులు సంపూర్ణ అంగీకారం తెలిపారు. ఈ ప్రభుత్వ విభాగాలు అన్నీ కూడా కలిపి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏడీబీ అధికారులు కూడా తీవ్ర సంతృప్తితో ఉన్నట్టు వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మొదటి దశ వివరాలు ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తానికి ఆ ప్రాజెక్ట్ యొక్క పొడవు 21 కిలోమీటర్లు. ఇక్కడ గాంధీ సరోవర్ వరకు మొత్తం అయ్యేటువంటి ఖర్చు 7,345 కోట్లు. దీనికి ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇస్తూ ఒక జీవో కూడా జారీ చేసింది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి రూట్లు చూసుకుంటే ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు, అదేవిధంగా హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు అదొక 11 కిలోమీటర్లు, ఇదొక 9 కిలోమీటర్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల ఇండ్ల నష్టం తగ్గించేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్లకు నష్టం కాకుండా వీలైనంత తక్కువ నష్టం జరిగేటువంటి విధంగా ప్లానింగ్లో చాలా మార్పులు జరిగాయని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ఏమేం చేస్తారంటే హిమాయత్ సాగర్ ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నటువంటి కట్టడాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాన్ని భూసేకరణ కోసం, అక్కడ ప్రాజెక్ట్ బలోపేతం కోసం ఎకో ప్రాజెక్టులు, అదేవిధంగా డిఫెన్స్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో రక్షణ శాఖ ల్యాండ్స్, ఈ పరిధిలో భూసేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే రుణ లావాదేవీలు పారదర్శకంగా జరగడానికి ఎంఆర్డీసీ ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉందో దానికి అధికారులు ప్రత్యేకంగా ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేసేందుకు బ్యాంకులతో చర్చ జరిపారు. ఆ చర్చలు పూర్తి చేసి పేపర్ వర్క్ అంతా కూడా ముగిసింది. అంతేకాకుండా ఒకవైపు ఫేజ్ 1 టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తూనే మరోవైపు నాగోల్ నుంచి గౌరెల్లి వరకు చేపట్టబోయే ఫేజ్ 2 ప్రాజెక్ట్ కోసం కూడా దానికి కూడా డిపిఆర్ జరుగుతూ ఉంది. ఆ డిపిఆర్ పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి, సమాంతరంగా చేస్తూ ఉన్నారు, అత్యంత వేగంగా చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏడీబీ లోన్ క్లియరెన్స్ రాగానే వచ్చే నెల తొలి వారంలోనే గ్లోబల్ టెండర్లు రాబోతున్నాయి. అన్ని శాఖల సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలతోటి మూసీ నదికి సరికొత్త రూపం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటికే డిపిఆర్ ముగిసింది, బ్యాంకుల వాళ్ళు చర్చలు జరిపారు. సో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారా, లేకపోతే ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని కూడా చాలామంది భయంతో ఉన్నారు. సో ఆ భయపడుతున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇల్లు కూల్చవము, మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఇల్లు కూల్చకుండా కట్టేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమ్మకాన్ని అయితే ఇచ్చింది. సో ఫేజ్ 1 పనులు అయితే వచ్చే నెలలో మొదటి వారంలో మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రెండో ఫేజ్ అయితే ఉందో దానికి సంబంధించినటువంటి డిపిఆర్ పనులు కూడా అత్యంత వేగంగా జరుగుతుంది. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఇంకా మూసీ గురించి కావచ్చు, మూసీ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమొస్తాయి. చూస్తూనే ఉండండి దిశ టీవీ.